ఈరోజు అందరికీ ఇష్టమైన మైసూర్ బోండా చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. వాటి తగ్గట్లు 2 చట్నీలు చేసుకుందాం. నేను బోండాల కోసం మైదా పిండి తీసుకున్నానండి. గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు, ఎవరికి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. కొంచెం వరిపిండి, సోడా, పెరుగు. ఇది బోండాలకండి. చట్నీలు 2 రకాలు చేసుకోవాలి కదా, అందుకు ధనియాలు, జీలకర్ర, కొబ్బరి ముక్కలు, చనా పలుకులు, దాల్పప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అండ్ టమాటా. పిండి కలుపుకోవడానికి గ్లాసున్నర మైదా పిండి వేసుకుంటున్నానండి. నేను కప్పున్నర మైదా తీసుకున్నాను కదండి, దాంట్లోకి వరిపిండి కప్పుకి 2 స్పూన్లు తీసుకుంటా. ఇప్పుడు 3 స్పూన్లు తీసుకుంటున్నానండి. ఇలా వరిపిండి కలపడం వల్ల మనకి చల్లగైన తర్వాత సాగుతుంది కదండి, అలా సాగకుండా క్రిస్పీగా బాగుంటుంది. గ్లాసున్నర మైదా తీసుకున్నాను కదా, గ్లాసున్నర పెరుగు తీసుకుంటున్నాను. కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి బోండాలకి. అర గ్లాసు మళ్ళీ పెరుగు తీసుకున్నాను, 1.5 పెరుగు తీసుకున్నట్టండి. కొంచెం పుల్లగా ఉంటే మనకి కొంచెం మెత్తగా వస్తాయి, బాగుంటాయి. దీంట్లోకి కొంచెం వంట సోడా తీసుకోవాలండి. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ తీసుకుందాం. ఇందులో కొంచెం జీలకర్ర, నచ్చితే కొంతమంది ఉల్లిపాయ గట్ట వేసుకుంటారు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. నేను మటుకు ప్లెయిన్గా చేస్తున్నానండి, పిల్లలు తింటారనేసి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఈ ముందు బాగా కలుపుకుంటూ అప్పుడు వాటర్ వేసుకుందామండి. వాటర్ చూసుకొని కొంచెం వేసుకుంటే సరిపోద్దండి, పెరుగు వేసాను కదా. మరీ పలుచగా అయినా ఆయిల్ పీల్చేస్తుంది, అందుకు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇది ఉండపట్టకుండా బాగా కలగాలంటే బాగా చేత్తోని ఇలాగా స్మూత్గా కలుపుకుంటూ ఉంటే మనకి బోండా బాగా మెత్తగా వస్తుందండి, మధ్యలోని ముద్దలాగా గట్ట ఉండకుండా. ఇట్లా బబుల్స్ లాగా గట్ట ఉన్నాయి కదా, మధ్య మధ్యలోనే ఉండలాగా ఇదేటి లేకుండా బాగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకున్న దాన్ని బట్టి బోండా గుల్ల వస్తుందండి బాగా. చూసారు కదా, ఇలాగా మనకి మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా కలుపుకుంటే బోండాలు బాగా మెత్తగా వస్తాయండి, గుల్లగా ఉంటాయి. కొన్ని అయితే మధ్యలో ముద్దలాగా ఉంటాయి కదా, అలా ఉండకుండా చాలా బాగుంటుంది. పిండి అయితే కలిపిసుకున్నాం కదండి, ఇది ఒక అరగంట సేపు పక్కన ఉంచుకుందాం, స్మూత్గా ఉంటుంది, బాగుంటాయి. ఇప్పుడు వీటికి చట్నీలు ప్రిపేర్ చేసుకుందాం. ఇది పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకుందామండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర అండి. నేను కొంచెమే తీసుకున్నాను కదా, టమాటాలు, కొత్తిమీర, అందుకు కొంచెం కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు వీటిని సిమ్లో పెట్టి కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. చనా పలుకులు వేసుకుందాం. నేను ఒక కప్తో తీసుకున్నానండి చనా పలుకులు. చనా పలుకులు వేయిపోయాయి కదండి, ఇవి ప్లేట్లో తీసుకుందాం. 2-3 టమాటాలు ముక్కలు చేసుకొని వేసుకోవాలండి. ఇందులో కొంచెం ఆయిల్ ఉంది కదా, ఇందులోనే వేయించుకుందాం. టమాటాలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గాయి కదండి, ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. నేనైతే 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మీకు కారం ఎంత సరిపోద్దో అంత తీసుకోవచ్చు. కొంచెం కట్ చేసి వేసుకుందాం, లేకపోతే చిప్పట్లు ఆడతాయి కదా. పచ్చిమిరపకాయలు మనం ఘాటు పెట్టి వేసుకున్నాం అనుకోండి, తుల్లడం గట్టా ఉండదు, లేకపోతే ముఖం మీద తుల్లిపోతుంటాయండి, పేలుతాయి. టమాటాలు, పచ్చిమిరపకాయలు మగ్గాయండి. ఇప్పుడు కొత్తిమీర కప్తో నేను తీసుకున్నాను, చిన్న తరుక్కొని వేసుకుందాం. మన కొత్తిమీర, టమాటా, చనా పలుకులు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇడ్లీలో కన్నా, దోశల్లో కన్నా, ఇలా మనం ఏ బోండాల కన్నా అన్నిటికీ బాగుంటాయి. ఇవి మరీ వేయించుకోకూడదండి, కొంచెం కొంచెం మగ్గనివ్వాలంతే. ఇవి మగ్గిపోయి కదండి, ఇంకా పొయ్యి ఆపేసుకుందాం. మరీ వేగక్కర్లేదండి, లైట్గా వేగితే బాగుంటుంది టేస్ట్.
ఇందులో చిన్న చింతపండు వేసుకుందాం, అంటే టమాటా వేసిన చింతపండు టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీకి. చిన్న చాలండి. ఈ చట్నీ చల్లారేలోగా వేరే చట్నీ కూడా మళ్ళీ చేసుకుందాం అండి. దానికి మనం వేయించక్కర్లేదు, మిక్సీ చేసుకుంటే సరిపోతాయి. నేను 1 కప్పు దాల్పప్పు తీసుకున్నానండి. 1 కప్పు కొబ్బరికాయలు ముక్కలు చేసి వేసుకుందాం. పచ్చిమిరపకాయలు 10 తీసుకుందామండి, కారంగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. వీటి తగ్గ సాల్ట్ వేసుకుందాం. కొంచెం జీలకర్ర, పచ్చిదేనండి, వేయించలేదు. ఇందులో సరిపడగా కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టించుకుందాం. ఇప్పుడు దాల్పప్పు చట్నీ మిక్సీ అయిపోయిందండి. ఇది ఒక బౌల్లో తీసుకుందాం. చట్నీకి పోపు వేసుకుందామండి. అందుకు ప్యాన్ పెట్టుకుందాం చిన్నది. ఇందులో కొంచెం ఆయిల్ హీటెక్కింది కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇందులో 1 ఎండుమిరపకాయ అండి. అందులో పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కదా. కరివేపాకు కొంచెం, పోపు వేగిపోయింది కదండి, ఇందులో కలిపేసుకుందాం. ఈ చట్నీ కూడా చల్లారిపోయిందండి. ఇది మిక్సీ పట్టుకుందాం. ఇందాక వేయించి తీసుకున్నాం కదండి చెనా పలుకులు, ఇవి ఇందులో వేసుకుందాం. ఈ కొత్తిమీర టమాటా ఈ పేస్ట్ కూడా అందులో వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి టమాటా గట్ట వేగింది ఉన్నది కదండి పేస్ట్, ఇందులో కలిపేసుకున్నాం కదా. కొత్తిమీర చట్నీ చాలా మంచిదండి, కఫం గట్ట చేయదు, జలుబుకి అట్లకి చాలా మంచిది. పిల్లలకి ఇలా కలిపిసి అయితే తింటారు కదా. చట్నీలు అయితే రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు బోండాలు వేసుకుందాం. వెలిగించుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం అండి. ఇప్పుడు బోండాలు వేయడానికి ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ పడుతుందండి, లేకపోతే ఒకటి అంటిపోతాయి కదా. ఇందాక మనం మైదా కలిపించుకున్నాం కదండి బోండాలకి, అది ఇప్పుడు చూడండి ఎంత బాగా పులిసిందో. చూసారా ఎలా బబుల్లా వస్తున్నాయో. ఇలాగైతే మనకి గుల్లగా వస్తుందండి బోండాలు. కొంచెం వాటర్ పక్కన పెట్టుకుందామండి. మైదా పిండి మనకి చేతికి అంటుకోకుండా బోండాలు వేసుకున్నప్పుడు రౌండ్గా బాగా వస్తాయి. చూసారు కదండి, బోండాలు ఈ విధంగా వేసుకుంటే రౌండ్గా వస్తాయి, పిలకలు గట్రా రాకుండా చాలా బాగా వస్తాయండి. చూస్తున్నారు కదా వేస్తున్నప్పుడు ఎలా పొంగుతున్నాయో అలాగా పొంగుతాయి రౌండ్గాని. బోండాల్ని ఇలా తిప్పుతుంటుంటే అన్ని వైపుల నుంచి సమానంగా వేగుతాయి. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసుకోవాలి. మనకు స్మూత్గా బాల్ లా వచ్చాయి చూసారా. నూనె కూడా పేర్చు, ఇలాగైతే బాగా వేగితే నూనె పేర్చు. సగం సగం వేగాయి అనుకోండి నూనె ఎక్కువ పీల్చేస్తాయి. ఇది చాలా అన్యాయం, నాతో ఏం చేస్తున్నారు. ఇవి మీకు కూడా నేర్పిస్తున్నాను ఎలా చేయాలా అని. మీ బుజ్జి బుజ్జి చేతులతో గారెలు వేసినా ఇలాంటి బోండాలు వేసినా బాగా వస్తాయి అనేసి రోజు నాతో ఇలా ఏం చేస్తూ ఉండండి మీరు. మరి ఏ రేటి భయాలు లేవు అసలు. ఆడబొచ్చులు పనులు సాయం చేద్దాము అనేసి ఇలా పెట్టి ఇలా పెట్టి కదండి బోండాలు చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. పిల్లలకి అప్పుడప్పుడు చేసుకోవడానికి టిఫిన్స్ గా కానీ స్నాక్స్ కానీ చేసుకోవడం బాగుంటుంది. మేము మైదా పిండితో చేసాం కదా, మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, బాగా వస్తాయి. సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకోండి. నాతోనే కదా ఇవన్నీ వేయించారు అంటే ఇప్పుడు నేనే తిని పెట్టాలి. ఇవి కూడా తినాలి మరి, టేస్ట్ చెప్పాలి కదా ఎలా ఉన్నాయా. చూసారు కదండి, శైలజ గారు వేసిన మైసూర్ బోండా భలే ఉంటాయండి ఇవి. మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, బయట అయితే ఆయిల్ అది ఏది వేస్తారో అనేది మనకు తెలియదు కదా. అదే మనం ఇంట్లో వేసుకుంటే చక్కగా చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత స్మూత్ గా వచ్చాయో. మనం వేసుకునే విధానంలో వేసుకుంటే చక్కగా ఇలా వేయగానే పొంగిపోతాయి. చాలా బాగుంటాయండి. ఇంట్లో చేసుకుంటే మనకి బాగుంటది కూడా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. వేయండి 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 తొందరగా. ఇది చెనా పలుకులు కొత్తిమీర. చట్నీలు అయితే మాత్రం
అదిరిపోతాయి. మీరు సూపర్ గా చేస్తారు. చేయండి. చూసారు కదండి, చూడండి ఎంత స్మూత్ గా ఉందో బోండా. చూసారు కదండి, ఈ ప్రాసెస్ లో చేస్తే ఎవరైనా చేసేయచ్చండి ఈజీగా. చాలా చాలా బాగున్నాయి, ఇంకా మరి చెప్పక్కర్లేదు, అంత బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.